కంగ్రాచులేషన్ ఫర్ లవ్ మోలీ. థ్యాంక్ యూ సార్. సో మీరు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఒక ఎక్స్పెరిమెంటల్ మోడ్లో. మీరు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏమైనా వస్తుంది రాదు అనేది లెక్కలు వేసుకొని ఏమైనా చేస్తారా, లేకపోతే ప్యాషన్తో చేస్తారా? అంటే బేసిక్గా లెక్కలు అయితే వేసుకుంటాం సార్, కానీ మెయిన్ ఇంటెన్షన్ అయితే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, అంటే కథ వింటున్నప్పుడు విన్న కథలాగా ఉందా, కొంచెం కొత్తగా ఏమైనా ప్రయత్నిద్దామా అనేది అయితే ప్రథమ ఉద్దేశం అండి. ఫస్ట్ అంటే చిన్న సినిమాలకు పెద్దగా ఆడియన్స్ వచ్చి సినిమా చూడడం అనేది ఒక రిస్క్ ఉంటుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు సినిమా అనేది ఇంత మునుపు మనం థియేటర్లో రిలీజ్ చేసామా, అక్కడ కలెక్షన్ ఎంత వచ్చింది, దాన్ని బట్టి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది దగ్గర ఆగిపోవడం అనేది ఇప్పుడు పరిస్థితి కాదు. థియేటర్లో కొంత ఎక్కువ చేస్తే కనుక ఓటీటీకి వెళ్ళినప్పుడు దాని రన్ అనేది ఉంటుంది. అంటే సినిమా షెల్ఫ్ లైఫ్ అనేది పెరిగిందండి. ఇంత మునుపు చాలా తక్కువ ఉండేది థియేటర్ల వరకు మాత్రం, బట్ ఇప్పుడు ఓటీటీస్ కూడా వచ్చాక అంటే 50-50 అయిందండి. చిన్న సినిమాలకి ఒక నంబర్ వరకు ఓకే, కొంతవరకు థియేటర్లో ఆడినా తర్వాత ఓటీటీకి వెళ్ళినప్పుడు నా మెయిన్ థాట్ అయితే కొంచెం కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందండి. ఇప్పటి వరకు ఇంతకుముందు మేము తీసిన అంటే రిలీజ్ చేసిన ఇప్పుడు సగిలేట్ కథ అనుకోండి, లేదంటే మాదా అని ఒక సినిమాకి హెల్ప్ చేసాము, లవ్ మౌలి కానీ ఈ సినిమా కానీ ఏదైనా కొంచెం కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అది రెగ్యులర్గా చూసిన సినిమాల్లో లాగా చూసినట్టే ఉందని అయితే అంటారు ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చానీ గారు, అంటే ఒక హీరోయిన్ నార్మల్ గ్లామర్ రోల్స్ నుంచి ఒక పోలీస్ క్యాప్ చేయాలనుకుంటే చాలా రిస్క్గా ఉంటాయి కెరీర్. అంటే ఆ స్టేచరు తర్వాత ఆ బిల్డప్ క్యారెక్టర్ వైజ్ కానీ ఆర్టిస్ట్ వైజ్ కానీ ఒక జోన్లోకి వెళ్తారు. ఇలాంటి క్యారెక్టర్ మీ ముందుకు వచ్చిన మీ ఫస్ట్ థాట్ ఏంటండి? బేసిక్గా మనం గ్లామర్ రోల్స్ బాగా తక్కువ చేసామండి, అసలు చేయలేదు అనుకుంటా. మెజారిటీ మనవి యూనో కాన్సెప్ట్ ఓరియంటెడ్, మనదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్టోరీ డ్రివెన్ లాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ వచ్చాను. సో ఆ ఫ్లోలో నువ్వు వచ్చిన ఒక సినిమా ఏవన్, అండ్ దీంట్లోని నాకు అంటే మనం పోలీస్ అనగానే ఒక స్ట్రాంగ్ ఫీమేల్ రోల్ అనుకుంటాం కాబట్టి నాకు అందులో నా క్యారెక్టర్ ఆర్క్ బాగా నచ్చింది. అంటే యూనిఫామ్ వేసుకోగానే స్ట్రెంత్ వచ్చేది కదా, దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. కెమెరా ముందు రాగానే యాక్టర్ అయిపోవు, అలా ఒక జర్నీ ఉంటుంది. అదంతా చాలా రియలిస్టిక్ గా బాగా చూపించారు ఈ స్టోరీలో కానీ ఆ క్యారెక్టర్ రాసే విధానం కానీ. సో అది అండ్ సో అదేంటంటే నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నది. ఏది అంటే మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన క్యారెక్టర్స్ లో ఉండవు. ఇందులో ప్రతి క్యారెక్టర్ మన చుట్టుపక్కల ఎవరొకరు ఉన్న ఒక క్యారెక్టర్ కి దగ్గర ఉన్నది, ఆ మనస్తత్వం కానీ వాళ్ళ పర్స్పెక్టివ్స్ కానీ. సో నాకు అది బాగా నచ్చింది. వికారాబాద్ అనే ఒక చోటులో జరిగిన ఒక సన్నివేశాలు తో తీసిన ఒక సినిమా ఇది. సో ఏది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ కానీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీలా అనిపించదు. సో ప్రిటీ ఈజీ అనిపించింది నాకు ఈ రోల్లోకి రావడం. మీరు చేయడానికి ముందు చాలా మంది హీరోయిన్లు హీరోలు పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, అందులో మీకు బాగా నచ్చింది ఎవరిదైనా రెఫరెన్స్ తీసుకున్నారా? నాకు బాగా నచ్చింది విజయశాంతి గారు. ఆబ్వియస్లీ చిన్నప్పుడు చూసేవి సినిమాలు అలాంటి పవర్ఫుల్ రోల్స్ ఎక్కువ ఆవిడ చేసేవారు కాబట్టి రెఫరెన్స్ కింద ఏం తీసుకోలేదండి. రెఫరెన్స్ ఏంటంటే నాకు డైరెక్టర్ చెప్పిన ఒక పాయింట్స్ ఆయన ఎలా ఊహించుకున్నారు, దాన్ని మనం దాంట్లో మనం ఎలా ప్రాణం పోయొచ్చు, అది దాని వరకు పెట్టుకున్నాను నేను, ఇంకా మరీ దూరంగా వెళ్ళకుండా, సో దట్ కథలోనే మనం ఉండొచ్చు అని. డైరెక్టర్ ప్రకాష్ గారు, సార్ కంగ్రాట్స్ అండ్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. క్రైమ్ థ్రిల్లర్స్ కి సేలబుల్ అండ్ మార్కెట్ కూడా బాగుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా. సో ఈ కథను అంటే ఏ హోమ్ అంటే టైటిల్ కి జస్టిఫికేషన్ ఏంటి సార్? అంటే ఆ వర్డ్ ఎలా వచ్చింది? దీని క్రైమ్ థ్రిల్లర్ కి మీరు ఎలా మిక్స్ అయ్యారు? యాక్చువల్గా క్రైమ్ థ్రిల్లర్ యాప్ట్ అండి, పెట్టిన తర్వాత అర్థమైంది మాకు అది. ఏవం అంటే ఇది ఇలా జరిగింది అంటే, ఇప్పుడు నేను మీకు ఒక థ్రిల్లర్ చెప్పి ఆ థ్రిల్లర్ని నేను ఒక సుఖాంతమా దుఃఖాంతమా చేయాలి కదా, చేసి ఈడు మంచోడు ఈడు చెడ్డోడు అని చెప్పాలి కదా. అలా కాకుండా ఒక 4 విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒక అనుకోని విచిత్రమైన పరిస్థితుల్లో నుంచి మొదలవుతుంది సినిమా.
ఇందులో జరిగే ప్రతి సీను ఆ క్యారెక్టర్ల మూలంగా జరుగుతుంది. నేను నా వీలు కోసం రాసుకున్న స్క్రీన్లు కాదు అవి. సో ఇదంతా అయిన తర్వాత మేము మీరు ఇచ్చిన 200 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వాలి కదా, అది మర్చిపోలేదు. కానీ అయిపోయిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఎవరు హీరో ఎవరు కాదు, ఏది ఏంటి అన్నది ఆ టేక్అవే ఆడియన్స్కి వదిలేసాం. కథ అయితే చెప్పాము, ఆ లాస్ట్ బిట్ తీసేసి అందుకని ఏవం అంటే ఇది ఇలా జరిగింది అని నేను చెప్పాను. నేను ఎవరి సైడ్ తీసుకోవాలా. మీరు సినిమా రిలీజ్ ముందు 4 పోస్టర్లు వేసాం. ఒకటి మన ఆశరెడ్డి నా బాడీ సూపర్ డీలక్స్ అని, మన కన్నడ రాయల్ స్టార్ వశిష్ఠ గారు నేను సరిపోనా అని, మన భరత్ జై భరత్ గారు దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్, చాందిని ఏమో ఆడపిల్లని అయితే ఏంటంట అన్న కదా. అక్కడ ఆ క్యారెక్టర్ మోటివ్స్ అవి ట్యాగ్ లైన్సే కాదు. సో ఇదంతా అయిన తర్వాత ఇది ఇలా జరిగింది, ఇంకా సైడ్ మీరు తీసుకోండి అని చెప్పడం కోసం ఆ టైటిల్ పెట్టాం అనమాట. ఏవం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ హిట్ చాలా చూసాం, క్రైమ్ మీరు చెప్పాలనుకున్నది ఏంటి ఎగ్జాక్ట్లీ? నేను ఒక 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని వచ్చి చూడాలంటే ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటివరకు చాలా చూసాం, మీరు చెప్పేదండి. ఇందులో మీకు చాందిని క్యారెక్టర్ పేరు సౌమ్య. సినిమాలో మీరు సినిమా మొదలైన తర్వాత ఒక 15-20 నిమిషాల్లో సౌమ్య క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. ఇట్ జస్ట్ సో హ్యాపెన్స్ దట్ షీ వేర్స్ పోలీస్ యూనిఫామ్. ఆ క్యారెక్టర్తోనే జర్నీ చేస్తారు మీరు. సో అదే పోలీస్ అవటం అనేది ఒక లైఫ్ చాయిస్, బట్ యూ విల్ బి మోర్ కనెక్టెడ్ టు సౌమ్య యాజ్ అ క్యారెక్టర్ అనమాట. అది టిపికల్ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ మనకి రెగ్యులర్గా ఉండే పోలీస్ డ్రామా కానీ ఇందులో ఉండదు. క్యారెక్టర్ డ్రామా ఎక్కువ ఉంటుంది. అది దట్ విల్ బి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. చాందిని గారు హాయ్ అండి. ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చిన కంటిన్యూ సినిమాలు ఉన్నాయి. గామి అయిపోయింది, ఇప్పుడు ఏం నెక్స్ట్ మ్యూజిక్. అవును, వరుసగా అలాగా బాగా కలిసి వచ్చింది. థ్యాంక్ యూ. నోటీస్ చేశారు. డిఫరెంట్ అవి క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అదొక డిఫరెంట్, ఇదొక పోలీస్ అంటే ఉమెన్ ఓరియంటెడ్ కొద్దిగా ఉంది, అది కూడా కొంచెం ఏజ్ తో డిఫరెంట్. సో ఈ క్యారెక్టర్లు అన్ని ఇలా టైంకి పడ్డాయా లేదంటే మీరు చూస్ చేసుకున్నారా? చూస్ చేసుకున్నదే టైంకి బయటకు వస్తున్నాయి కలిసి, కానీ చూస్ చేసుకున్నప్పుడే కొంచెం శ్రద్ధ పెట్టి చూస్ చేసుకున్నవి. క్యారెక్టర్ రిపీట్ చేయకూడదు, ప్రెమిస్ ఎక్కడ ఎలాంటి సెటప్లో సినిమా జరుగుతుందో అది రిపీట్ చేయకూడదు అనేది చాలా కాన్షియస్గా పెట్టుకుంటాను నేను చూస్ చేసుకునేటప్పుడు కూడా. ఎందుకంటే చేసేటప్పుడు నాకు కూడా ఏదైనా కొత్తగా చేసినట్టు ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా ఏదైనా కొత్తగా చూసినట్టు ఉంటుంది. రెపిటేటివ్గా చేస్తే అదే మొహన్ అదే రోల్లో అదే సార్లు చూస్తే వాళ్ళకి కూడా పెద్ద కొత్తగా ఉండదు కదా అని చెప్పి, ఎందుకు వై షుడ్ దే వాచ్ మీ అనే క్వశ్చన్ మీరు ఇందాక అడిగినట్టు ఎందుకు వచ్చి చూడాలన్నట్టు, నన్ను కూడా ఎందుకు చూడాలి అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. మేబీ ముందు చూడలేని ఒక క్యారెక్టర్ ఉంటే ముందు చెప్పలేని ఒక కథ ఉంటుంది అని ఒక మనస్తత్వంతో రావచ్చు. అది వన్ ఆఫ్ ద పాయింట్స్ కింద పెట్టుకున్నాను. థ్యాంక్ఫుల్లీ అన్నీ ఒకేసారి వరుసగా రావడం వల్ల అది బాగా నోటీస్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్ చేసుకునేటప్పుడు కథలో అంటే ఇప్పుడు ఉమెన్ ఓరియంటెడ్గా కొంచెం కనిపిస్తుంది పోలీస్ ఆఫీసర్, ఇలాంటి కథలను చూస్ చేసుకుంటారు లేదా ఏదైనా చేస్తారా? గ్లామర్ కథలు ఏదైనా? డెఫినెట్లీ అండి, ఐఎమ్ ఓపెన్. అంటే హీరోయిన్ కంటే ముందు ఒక నటిగా నేను నన్ను ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నాను. సో ఒక భిన్నమైన రోల్స్ చేయాలి అంటే గ్లామర్ చేయాల్సి వస్తుంది, డిగ్లామర్ చేయాల్సి వస్తుంది, పోలీస్ చేయాల్సి వస్తుంది, యంగ్ ఓల్డ్. ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్. నేను ఆ పాత్రని పోషించగలను, దాంట్లో వెళ్ళగలను, దాంట్లో కనిపించగలను అంటే డెఫినెట్లీ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ చాందిని. హాయ్. అంటే టీనేజ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువ సెలబ్రిటీస్కి అట్రాక్ట్ అవుతుంటారు. అంటే ఒక సెకండ్ ఏజ్ వరకు అంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి ప్రభాస్ అనేది అంటే ఎక్కువ ఇదేంటంటే పాయింట్ ఏంటంటే ఉమెన్స్ మీద ఎక్కువ ట్రాప్ సంథింగ్ ఆ కైండ్ ఆఫ్ లో రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మీకు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయి డిన్నర్ ప్రభాస్ తో డిన్నర్ చేయన్నట్టుగా మీ టీనేజ్ లో కానీ అలాంటి వాటికి ఏమన్నా మీకు ఆ కోరికలు ఉండేవా, ఏమన్నా ఆ ఇంటెన్షన్ ఉండేదా? ఆవిడంతా టామ్ క్రూజ్, రితిక్ రోషన్ దగ్గర. నాకు రెస్టారెంట్ లోకి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే టెన్షన్ వస్తుంది, ఫోన్ హ్యాక్ చేస్తాడు.
ఇంత పబ్లిక్ గా ఇలా ఇస్తే నేను వెంటనే నమ్మలేను. చెప్పాను ఆ టెన్షన్ ఎక్కువ ఇందాక విషయంకు ఏమైనా అవుతామని ముందే ఎందుకు మనకి అని చెప్పి దూరంగా ఉండే పర్సన్ నేను. సో మీ ప్రెసెంట్ జనరేషన్ లో మీకు ఎవరితో డిన్నర్ చేయాలని ఉంది అంటే అది ఆయన క్వశ్చన్ అది. ఓకే. టాలీవుడ్ నుంచి ఇప్పుడు మీరు ఆ పేరు ఏదైనా చెప్పాలి, లేకపోతే ఎవరి పేరు చెప్పలేదు అనేది ఇప్పుడు రేపు నుంచి హెడ్లైన్స్ వస్తుంది. ఏదైనా పేరు చెప్పండి. నవదీప్ గారు అని చెప్పకండి. అన్ని చెప్పేస్తున్నారు. ఏ సార్ ఏం మీ ప్రాబ్లం? ఏం కాదు, ఆయన సెపరేట్ కారాల్లో కూర్చునేవారు. మీరు చెప్పేది మస్తీస్ గురించి కదా. కన్ఫ్యూజ్ అయ్యా. టాలీవుడ్ లోని కొంచెం ముందు చెప్తే ప్రిపేర్ అయ్యి వచ్చేదండి. చిరంజీవి గారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్. ఆ మాట కాకుండా ఇంకో మాట చెప్తే బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేవాడు కాదు నేను. రెండు పేర్లు చెప్తాను. సారీ, నాకు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో చేయాలి. ఎందుకంటే రీసెంట్లీ వాట్ హ్యాపెండ్ అది కదా అసలు ఫెనామినల్ క్లీన్ స్ట్రైక్. యా, వన్ మోర్ క్వశ్చన్. అంటే టైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలరా అని ఒక డైలాగ్ ఉంది. అంటే మనం గత అంటే కొన్ని సంవత్సరాల నుంచి మనం ఆడవాళ్ళని చాలా తక్కువగా చేసి చూడడం కానీ, చులకన చేసి మాట్లాడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే నాకు ఎందుకంటే ఏవం ట్రైలర్ చూసినప్పుడు ఇదంతా ఒక ఉమెన్ని మోటివేట్ చేయడానికి, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇవ్వడానికి అన్నట్టుగా అనిపించింది ట్రైలర్ అంతా. సో మీరు ఈ పాయింట్ ఆఫ్ లో మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ. ఈ మాట అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎంతవరకు మీరు రిసీవ్ చేసుకుంటారు? జెండర్ ఇన్ఈక్వాలిటీ అన్నది తరతరాలుగా ఉన్నది, బట్ అది చాలా వరకు ఫేస్ చేశానన్నది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్క లైఫ్ లోని ఇప్పుడు అమ్మాయిలకి ఎలాగా కొన్ని అంటే నువ్వు చేయలేవమ్మా, అది ఎందుకు నీకెందుకు అనే ఒక ఇలా ఉంటుందో అబ్బాయిలు కూడా ఉంటుంది. నువ్వు మగవాడు కదా ముందుగా చేయలేవా, వెనకాల దాక్కుంటావా అనేటట్టు. ఆ ఇన్ఈక్వాలిటీ అనేది ఏ టాపిక్ కి సంబంధించి ఆ టాపిక్ ఉంటుంది. నేను పర్సనల్ గా నా పర్సనల్ లైఫ్ లో కానీ ఇప్పుడు నా కెరియర్ లో చుట్టుపక్కల కానీ నేను థ్యాంక్ఫుల్లీ నేను ఫేస్ చేయలేదు. చాలా మరి అది టైం మారుతుంది, జనాలు మారుతున్నారా లేదా మేబీ జనాలు బట్టి ఉంటుందండి, వాళ్ళ చుట్టుపక్కల బట్టి వాళ్ళ పెంపకం బట్టి అదంతా ఉంటుంది. బట్ మా సినిమాలోని ఒక కోర్ పాయింట్ ఉంది, దానికి సంబంధించి వెళ్తున్న కథలోనే ఈ డైలాగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి బేసిక్లీ. సో మీకు ట్రైలర్లోనే అవి కొంచెం మిస్లీడింగ్ అనిపించినా మీకు మూవీలోనే అవి ఒక వేరే పాయింట్లో బాగా హిట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆయన చెప్పినది కూడా జాయిన్ అవ్వగానే వద్దులేండి అంతే, నాకేదో భయంగా ఉంది ఏదేం చెప్పేస్తానేమో అని. ఆ ట్రైలర్లోనే కానీ అది వెనకాల ఒకటి ఉంటుంది. బేసిక్లీ ఆ అమ్మాయి పోలీస్ జాయిన్ అవ్వగానే తన్ని తీసుకెళ్ళి ఫైల్ సెక్షన్ లో పడేస్తారు. ఎందుకు అంటే కొత్త జాయిన్ అయ్యే అమ్మాయి కదా, పోలీసు కదా, వస్తేనే నీ కేసు ఇస్తాను, నువ్వు వెళ్ళి ఫైల్ సెక్షన్ లో ముందంతా సార్ట్ ఫైల్ సెక్షన్ లో పెట్టే ఇంటికి వెళ్తానా లాయమో కరెక్ట్ మరి వెళ్తానన్నాగా పోలీస్ చేయడానికి మరి ఇది అంటారు అన్నమాట, ఇలా అంటారు బేసిక్లీ. సో అలా కొంచెం కొన్ని రిలేటబుల్ ఉంటాయి, కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని పాయింట్కి సంబంధించి ఉంటాయి. అలా ఏదంటే అలా. సార్ నాకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు ఎందుకు ఈ కాన్సెప్ట్ మీరు ఎక్కడో ఇన్స్పిరేషనల్గా తీసుకొని అది ఇది ఒక అందరికి చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పినట్టు అనిపించింది. అంటే మీకు అసలు ఈ స్టోరీ చేయడానికి అసలు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? మీరు ఎక్కడైనా పాయింట్స్ తీసుకుని ఇవ్వడం రియల్ లైఫ్లో? స్టోరీ యాక్చువల్గా ఒక ట్విస్టెడ్ లైన్ అండి, అది ఇంట్రెస్టింగ్ లైన్. ఆ లైన్ నేను నవదీప్ చెప్పినప్పుడు డెవలప్ చేద్దాం సార్ అని అన్నారు. సో డెవలప్ చేసినప్పుడు నేను నా ఓవరాల్ లైఫ్లో నేను అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ అండ్ డ్రామా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి కదా. డ్రామా ఊరినే కన్వీనియన్స్ కోసం సీన్ రాయడం కాదు, ఆ కాన్ఫ్లిక్ట్ క్యారెక్టర్లోంచి రావాలని చెప్పి
నా లైఫ్లోంచి నా రెఫరెన్సెస్ పాయింట్స్ నుంచి తీసుకున్న క్యారెక్టర్స్ అన్నమాట ఇవి. సో ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్స్ వచ్చిన తర్వాత అవే నడిపించినాయండి మమ్మల్ని. అండ్ అందులో నుంచి ఆ క్యారెక్టర్ వాల్యూస్ రిఫ్లెక్ట్ అవుతా ఆ స్టోరీ వాల్యూ ఆటోమేటిక్గా డెవలప్ అయింది. రాసినప్పుడు నిన్న ఒక ఇంటర్వ్యూలో అంజలి గారు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు, కళకి సామాజిక బాధ్యత అవసరమా లేదా అన్నది. సో రాసినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక అండర్లైన్ ఒక వాల్యూ ఆఫ్ ద స్టోరీ అనేది మిస్ అవ్వకుండా వెళ్ళాం అనమాట. సో ఇన్ ఏ నట్షెల్ ఒక మెసేజ్ ఇద్దామని తీసిన సినిమా కాదు, బట్ ఆ క్యారెక్టర్ వాల్యూస్ అయితే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి, ఆటోమేటిక్ దట్ బికమ్స్ ద వాల్యూ ఆఫ్ ద స్టోరీ. అంతే. థ్యాంక్ యూ. చాందిని గారు, సో కెరీర్ బిగినింగ్లో మీరు ఒక మీ పైన నచ్చే సినిమా చేస్తున్నారు, లేడీ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు. ఇది మీకు వచ్చినప్పుడు అంటే ప్రెషర్గా అనుకున్నారా, ఎగ్జైట్ అయ్యారా? అంటే కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి సినిమాలు చేయడం వల్ల మరి ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలకే పరిమితం అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు దీనికి సంబంధించి? యాక్చువల్లీ కెరియర్ బిగినింగ్లో లేదండి, నేను సినిమాలు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నా ఫస్ట్ సినిమా 2015లో రిలీజ్ అయింది. సో ఒక 9 yearsగా ఉన్నాను. మీరు చూస్తే నా ఫస్ట్ చేసిన సినిమాలు అవి కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ట్రై చేశాను. తర్వాత నేనంటూ ఒక స్పెషల్గా ఏం చేయగలను మన తెలుగు ఇండస్ట్రీకి కానీ తెలుగు సినిమాకి కానీ నేనంటూ ఏం చేయగలను, నాకు మాత్రమే స్పెషాలిటీగా ఉండేలాగా, లేదా ఉన్న వాళ్ళు కొంతమంది చేసేది ఏం చేయగలం మనం